సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారంపై ట్రోలింగ్స్ ఓ రేంజ్ లో మొదలయ్యాయి. నటశేఖర్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని టైటిల్ గ్లింప్స్ ని మే 31న రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో మహేష్ బాబు రస్టిక్ లుక్ లో కనిపించి ఘట్టమనేని ఫ్యాన్స్ ని ఫిదా చేశాడు. అయితే గ్లింప్స్ లో మహేష్ బీడీ 3D డైలాగ్, అలాగే సూపర్ స్టార్ తలకట్టు అండ్ టైటిల్ ట్యాగ్ లైన్ పై ట్రోలింగ్స్ గట్టిగా వేసుకుంటున్నారు. మే 31 నో టొబాకో డే. అలాంటి రోజున మహేష్ బాబు పొగాకుకు వ్యతిరేకమని చెప్పాల్సింది పోయి తానే బీడీ తాగుతూ కనిపించడంపై ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పొగాకుకు దూరంగా ఉండాలని చెప్పాల్సిన వ్యక్తి బీడీతో కనిపిస్తే ఫ్యాన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వరా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇక ట్యాగ్ లైన్ విషయంలో కూడా త్రివిక్రమ్ ని ట్రోలింగ్ చేస్తున్నారు. గుంటూరు కారం చిత్రానికి హెల్దీ ఇన్ ఫ్లేమబుల్ అనే ట్యాగ్ లైన్ ను త్రివిక్రమ్ డిజైన్ చేశారు. ఈ ట్యాగ్ లైనే ఇప్పుడు ట్రోలింగ్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కృష్ణవంశీ కాంబినేషన్ లో 2006లో వచ్చిన రాఖీ చిత్రానికి హైలీ ఇన్ఫ్లేమబుల్ అనే ట్యాగ్ లైన్ వాడారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ త్రివిక్రమ్ కు కొత్త ట్యాగ్ లైన్ క్రియేట్ చేసే సత్తా లేదా అని ఆడుకుంటున్నారు. అలాగే తన గుంటూరు కారం హీరో మహేష్ బాబుని చూపించిన విధానంపై కూడా నెటిజన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు లుక్ అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ ని గుర్తుకు తెచ్చే విధంగా ఉందని కంప్లైంట్ చేస్తున్నారు. మహేష్ బాబు తలకు ఎర్రకండువా కట్టి బీడీ కాల్చడం సేమ్ టు సేమ్ అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ స్టైల్ ని గుర్తు చేస్తోందంటున్నారు. మొత్తంగా గుంటూరు కారం ఫస్ట్ గ్లింప్స్ పై నెట్టింట ట్రోలింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతుంటే అందుకు ధీటుగా టైటిల్ గ్లింప్స్ లక్షల వ్యూస్ సాధిస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.